నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. 9 నెలలు మోస్తుంది ఆ తల్లి. 20 నుంచి 25 ఏళ్ల వరకు ఎదలపై ఆడిస్తూ పాడిస్తూ పెంచాడు ఆ తండ్రి. ఎవరో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, గుణగుణాలేంటో తెలీదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి బిడ్డను ఎవరో తెలియని వ్యక్తికిస్తారు. కాపురం సాఫీగా సాగిపోతే సరి. కానీ అక్కడ అత్తామామ అనే రాక్షసులుంటే ఆ రాక్షసులకు పుట్టిన దుర్మార్గుడు అంతకంటే పెద్ద రాక్షసుడైతే, ఈ ఊహలు నిజమైతే ఇదే ఈ తడ్లుపాడు ఘటన. కన్నీరుకు ప్రాణమే ఉంటే బాధాతప్త హృదయంతో బోరున శోక రాగమెత్తి పాడదా? వాడు కొట్టే బెల్టుకు ఆయువంటూ ఉంటే తిరిగి వాడిపైనే ఆ బెల్టు యమపాసమై దాడి చేయదా? నిజాంకాలపు ఆగడాలను గుర్తు చేసే విధంగా ఉన్న ఆ దుర్మార్గపు భర్త దౌర్జన్య కాండకు ఏ శిక్ష సరైనది? ఉరిశిక్ష వేస్తే వెంటనే పోతాడు, బుల్లెట్లతో కాలిస్తే అరక్షణంలో ఆయువు పోతుంది. వాడు బతికే ప్రతిరోజు నేనెందుకు బతుకున్నాను, నన్ను చంపేయాలంటూ ప్రాధేయపడేలా శిక్ష వేయాలంటున్నారు మహిళలు. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ షాక్కి గురిచేస్తుంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను మోసం చేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త. ఆ విషయం బయటపడకుండా చేయడానికి, ఆమె నోరు మూయించడానికి చివరికి క్రూరత్వానికి తెగబడ్డాడు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్టీ కాలనీకి చెందిన గురునాథ్ బాలాజీ అనే వ్యక్తికి భార్యతో పాటు 4 పిల్లలున్నారు. 4 ఏళ్ల క్రితం చీరాలకు వలస వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు సొంతూరుకొచ్చి భార్యను బెదిరించడం, డబ్బు లాగేయడం చేస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం హద్దు దాటేశాడు. శనివారం సాయంత్రం తన మేనల్లుడు ప్రియురాలతో కలిసి వచ్చి భార్యను స్థానిక జగనన్న కాలనీలోని ఓ ఇంటికి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె చేతులు గుడిసెలోని తంబాలకు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఎట్టకేలకు బయటపడగలిగింది. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడి వరకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ ఫోటోలు తీయడం తప్ప చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన స్థానికంగా తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మంగళవారం ఓ వ్యక్తి తీసిన ఈ వీడియో బయటకి రావడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఎస్ఐ బ్రహ్మనాయుడు స్పందిస్తూ బాధితురాల నుంచి ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతం ఉన్న ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. కుటుంబ హింస, భర్త క్రూరత్వం, పోలీసుల స్పందన, ఈ 3 కలిసి కలుజువ్వలపాడు ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార్చేశాయి. 9 నెలలు మోస్తుంది ఆ తల్లి. 20 నుంచి 25 ఏళ్ల వరకు ఎదలపై ఆడిస్తూ పాడిస్తూ పెంచాడు ఆ తండ్రి. ఎవరో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, గుణగుణాలేంటో తెలీదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి బిడ్డను ఎవరో తెలియని వ్యక్తికిస్తారు. కాపురం సాఫీగా సాగిపోతే సరి. కానీ అక్కడ అత్తామామ అనే రాక్షసులుంటే ఆ రాక్షసులకు పుట్టిన దుర్మార్గుడు అంతకంటే పెద్ద రాక్షసుడైతే, ఈ ఊహలు నిజమే అయితే అదే ఈ తడ్లుపాడు ఘటన. కన్నీరుకు ప్రాణమే ఉంటే బాధాతప్త హృదయంతో బోరున శోక రాగమెత్తి పాడదా? వాడు కొట్టే బెల్టుకు ఆయువంటూ ఉంటే తిరిగి వాడిపైనే ఆ బెల్టు యమపాసమై దాడి చేయదా? నిజాంకాలపు ఆగడాలను గుర్తు చేసే విధంగా ఉన్న ఆ దుర్మార్గపు భర్త దౌర్జన్య కాండకు ఏ శిక్ష సరైనది? ఉరిశిక్ష వేస్తే వెంటనే పోతాడు, బుల్లెట్లతో కాలిస్తే అరక్షణంలో ఆయువు పోతుంది. వాడు బతికే ప్రతిరోజు నేనెందుకు బతుకున్నాను, నన్ను చంపేయాలంటూ ప్రాధేయపడేలా శిక్ష వేయాలంటున్నారు మహిళలు. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ షాక్కి గురిచేస్తోంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను మోసం చేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త ఆ విషయం బయటపడకుండా చేయడానికి, ఆమె నోరు మూయించడానికి చివరికి క్రూరత్వానికి తెగబడ్డాడు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్టీ కాలనీకి చెందిన గురునాథ్ బాలాజీ అనే వ్యక్తికి భార్యతో పాటు 4 పిల్లలున్నారు. 4 ఏళ్ల క్రితం చీరాలకు వలస వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు సొంతూరుకొచ్చి భార్యను బెదిరించడం, డబ్బు లాగేయడం చేస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం హద్దు దాటేశాడు. శనివారం సాయంత్రం తన మేనల్లుడు ప్రియురాలితో కలిసి వచ్చి భార్యను స్థానిక జగనన్న కాలనీలోనికి ఓ ఇంటికి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె చేతులను గుడిసెలోని తంబాలకు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశాడు. నువ్వేడన్నా
నాకెందుకు నీతో డబ్బు 20, 30, 60 సార్లు ఫోన్ చేశాను. అడుగు నువ్వు మాట్లాడము కూడా నీకేం తెలుసా నీకు? అడుగు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఎట్టకేలకు బయటపడగలిగింది. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధి ఆశ్రయించగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడి వరకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ ఫోటోలు తీయడం తప్ప చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన స్థానికంగా తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మంగళవారం ఓ వ్యక్తి తీసిన వీడియో బయటకు రావడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఎస్ఐ బ్రహ్మనాయుడు స్పందిస్తూ బాధితురాల నుంచి ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతం ఉన్న ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. కుటుంబ హింస, భర్త క్రూరత్వం, పోలీసుల స్పందన ఈ మూడు కలిసి కలుజువ్వలపాడు ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార్చేశాయి. 9 నెలలు మోసింది ఆ తల్లి. 20 నుంచి 25 ఏళ్ల వరకు ఎదలపై ఆడిస్తూ పాడిస్తూ పెంచాడు ఆ తండ్రి. ఎవరో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, గుణగుణాలేంటో తెలీదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి బిడ్డను ఎవరో తెలియని వ్యక్తికిస్తారు. కాపురం సాఫీగా సాగిపోతే సరి. కానీ అక్కడ అత్త మామ అనే రాక్షసులుంటే ఆ రాక్షసులకు పుట్టిన దుర్మార్గుడు అంతకంటే పెద్ద రాక్షసుడైతే, ఈ ఊహలు నిజమైతే అదే ఈ తర్లుపాడు ఘటన. కన్నీరుకు ప్రాణమే ఉంటే బాధతప్త హృదయంతో బోరున శోక రాగమెత్తి పాడదా? వాడు కొట్టే బెల్టుకు ఆయువంటూ ఉంటే తిరిగి వాడిపైనే ఆ బెల్టు యమపాసమై దాడి చేయదా? నిజాం కాలపు ఆగడాలను గుర్తు చేసే విధంగా ఉన్న ఆ దుర్మార్గపు భర్త దౌర్జన్య కాండకు ఏ శిక్ష సరైనది? ఉరిశిక్ష వేస్తే వెంటనే పోతాడు. బుల్లెట్లతో కాలిస్తే అరక్షణంలో ఆయువు పోతుంది. వాడు బతికే ప్రతిరోజు నేనెందుకు బతికున్నాను, నన్ను చంపేయాలంటూ ప్రాధేయపడేలా శిక్ష వేయాలంటున్నారు మహిళలు. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ షాక్కి గురిచేస్తోంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను మోసం చేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త. ఆ విషయం బయటపడకుండా చేయడానికి, ఆమె నోరు మూయించడానికి చివరికి క్రూరత్వానికి తెగబడ్డాడు. తర్లుపాడు మండలం కలుజువ్వులపాడు ఎస్టీ కాలనీకి చెందిన గురునాథ్ బాలాజీ అనే వ్యక్తికి భార్యతో పాటు 4 పిల్లలున్నారు. 4 ఏళ్ల క్రితం చీరాలకు వలస వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు సొంతూరుకొచ్చి భార్యను బెదిరించడం, డబ్బు లాగేయడం చేస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం హద్దు దాటేశాడు. శనివారం సాయంత్రం తన మేనల్లుడు ప్రియురాలితో కలిసి వచ్చి భార్యను స్థానిక జగనన్న కాలనీలోని ఓ ఇంటికి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె చేతులను గుడిసెలోని తంబాలకు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఎట్టకేలకు బయటపడగలిగింది. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడి వరకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ ఫోటోలు తీయడం తప్ప చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన స్థానికంగా తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మంగళవారం ఓ వ్యక్తి తీసిన వీడియో బయటకు రావడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఎస్ఐ బ్రహ్మనాయుడు స్పందిస్తూ బాధితురాలి నుంచి ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతం ఉన్న ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. కుటుంబ హింస, భర్త క్రూరత్వం, పోలీసుల స్పందన ఈ మూడు కలిసి కలుజువ్వలపాడు ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార్చేశాయి. రైట్గా ఇదే ఘటనకు సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు డాక్టర్ లక్ష్మీరెడ్డి గారు. లక్ష్మీరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం వినిపిస్తుంది? మేడం, అసలు ఇంత క్రూరమైన ఘటన అంటే అసలు 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 చేతులను అలా కట్టేసి అంత క్రూరంగా కొడుతుంటే అసలు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలాంటి స్పందన లేకుండా అలాగే చూస్తూ ఉండడం, ఆ చూసిన వాళ్ళు కూడా వీడియో తీసి దాన్ని వైరల్ చేశారే తప్ప తనని అసలు కాపాడే ప్రయత్నం కూడా చేయలేనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఏమంటారు మేడం? అంటే మనకి తెలిసిన హిస్టరీ ప్రకారం చాలా రోజుల నుంచి వాళ్ళు సరిగ్గా లేరు కదండి సఖ్యతగా. అంతకు కూడా డొమెస్టిక్ వైలెన్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో మేబీ తెలిసి అనుమానం అట్లా ఏమన్నా ఉండుండొచ్చు కదా. అదే మేడం, ఒక్కసారి కూడా ఇద్దరు వెళ్ళి దాని గురించి ప్రాపర్ గా కౌన్సిలింగ్ తీసుకోవడమో ఏం జరుగుతుందో కనుక్కొని ఉంటే బాగుండేది కదా.
అంటే ఇప్పుడు భార్య ఎంత జరుగుతున్నా తనలో తనే పెట్టుకొని అలా తన లోపల తనే కుమిలిపోవడం వల్ల ఈరోజు ఈ సిచ్యువేషన్కి రావడం కారణం అంటారా మేడం? ఇప్పుడు భార్యదే తప్పంటారా? నేను భార్య తప్పంటలేదండి. ఉమ్, ఇప్పుడు ఇది ఈ రోజు వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు కదా. ఉమ్, 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 ఆల్రెడీ ఎప్పటి నుంచో సమస్యలు అది భార్యకి తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఉమ్. మరి ఒక్క వరకు అతనికి ఇది బాగుండేది. వాళ్ళిద్దరు తీసుకోపోయినా ఇంట్లో వాళ్ళైనా ఎందుకు గొడవలుతున్నారు, అతను వేరే ఆమెతో ఎందుకు ఉంటున్నాడు, ఈమెతో ఎందుకు సరిగ్గా ఉండట్లేదు. ఇద్దరు కపుల్ థెరపీకో మెరైటల్ కౌన్సిలింగ్ కో ఎల్లుంటే అసలు ఏం జరుగుతుందో తెలిసేది కదా. మరి ఇప్పుడు మొత్తంగా అయితే ఈ ఘటన అయితే జరిగిపోయింది మేడం. హలో, వినిపిస్తుందా మేడం నా వాయిస్? లక్ష్మి గారు, జరిగిపోయిందండి, కానీ జరగడం మొదలెట్టింది ఒక్క రోజు కాదు కదా. కరెక్టే, మీరు అన్న పాయింట్ కరెక్టే మేడం. మనం ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత మాట్లాడుతున్నాం, కానీ ప్రివెంటివ్ మెషర్స్ అనేవి ఉంటాయి కదా. కరెక్టా మేడం? ఇప్పుడు తను ఏ కేసెస్లో అంటే తను ఏ ఆలోచనలతో అంటే చెప్తే ఏమన్నా అయ్యిద్దేమో, మళ్ళీ నన్నే తక్కువ చేస్తారేమో, అక్కడ ఓకే అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను కొడతారేమో అనే భయంతో తను చేసి ఉండొచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ ఇన్సిడెంట్ అయితే అయింది. తనని క్రూరాద అంటే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా కొట్టడం జరిగింది. మరి దీని తర్వాత చర్యలు ఎలా ఉంటాయి? ఆ భర్తకు అసలు శిక్ష పడుతుందంటారా? భర్తకి శిక్ష పట్టడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారండి. మనందరం చేయాల్సింది ఏంటంటే ముందు ఫ్యామిలీ చేయాలంటే ఇది అంటే ఇప్పుడు లీగల్ ఇష్యూస్ లీగల్ డిపార్ట్మెంట్ కి వదిలేద్దాం. ఇతను ఇలా ఎందుకున్నాడు అనేది ఒక ప్రాపర్ గా అసెస్మెంట్ జరగాలి కదా, సైకాట్రిక్ అసెస్మెంట్. రైట్ మేడం, ఓకే మేడం. భార్య దగ్గర మన హిస్టరీ తీసుకోవాలి, తర్వాత ఇతని గురించి చూసుకోవాలి. ఫ్యామిలీ అందరికి ఇది ఎప్పటి నుంచో తెలుస్తూనే ఉందిగా. కరెక్టే మేడం. మరి ఇంత దాకా రాకుండా చర్యలు ఏమి తీసుకోలేదు కదా. అవును మేడం, చూస్తున్నట్టుగా అయితే మాట్లాడుతుంది ఎఫెక్ట్ గురించి, నేను చెప్తుంది ప్రివెంటివ్ మెషర్స్ గురించి. కరెక్ట్ మేడం. చూస్తుంటే తను మౌనంగా ఉండడం వల్లే ఇంత దూరం వచ్చింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు ఆగాలంటే మరి చట్టపరమైన శిక్షలు సరిపోతాయా అంటారా, లేదా మీరు చెప్పినట్టుగా ఈ అవగాహన గాని, ఈ సామాజిక అవగాహన గాని కల్పించాలంటారా? ఆమె భయపడి మౌనంగా ఉండిపోయారు. ఆమె భయాన్ని నేను తప్పు పట్టను, కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు మౌనంగా ఉండిపోయారు ఇన్నాళ్ళు? ఆమె విక్టిమ్ కాబట్టి ఆమె భయపడటం మనం అందరికి అర్థం చేసుకోగలం, ఆమె మౌనంగా ఉండిపోవడం. కానీ వీళ్ళిద్దరికి కాకుండా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా, ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా ఉండదుగా. అతని తరపున ఆమె తరపున వాళ్ళందరూ కూడా ఎందుకు హెల్ప్ తీసుకోలేదు? రైట్ లక్ష్మి గారు, ఆమె సఫర్ దీనికి బయటికి రాలే. రైట్ లక్ష్మి గారు, దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా అవగాహన ముందు నుంచే ఉండాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా స్పందించుంటే బాగుంటుందని చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక అంశంలో దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ. ఓకే.